హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో వ్లాగ్ పెట్టక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోతుంది. చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. కొంచెం బిజీ అయిపోయామండి. నేనైతే పెడుతూ ఉంటాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఫాస్ట్గా దక్షిత్ని కిండర్ గార్డెన్లో డ్రాప్ చేసి మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు ఏంటనేది వ్లాగ్లో ఫర్దర్గా చూడండి. కార్డు ఉంటుంది. సరే, డబ్బులు ఊరికి ఇండియాలో హాస్పిటల్కి అమ్మా కూర్చుంటావా? నీ ఫ్రెండ్ కూర్చుంటా, కూర్చో, ఇక్కడే కూర్చో. సరే వెళ్ళొస్తా. హలో. హాస్పిటల్లో ఎక్కడ లైట్లు లేవు, వెళ్ళేస్తుంటే తీయట్లేదు. మరి మనకి 8:30కి టైమింగ్, 8:30కే ఓపెన్ చేస్తారు. అవునా? ఆమె ఎవరో కూడా వస్తున్నారు, ముస్లాం. వాళ్ళు లోపల ఉంటారు. లేరమ్మా, వేస్తూనే ఉన్నా. లైట్ కూడా ఎక్కడ లేదు, ఆన్ చేసి. కాల్ చేయను ఒకసారి. మండే ఉందన్నారు టెర్మినల్. సరేలే, డోర్ వేసుకో. ఎందుకు? ఆవిడెవరో కూడా వెళ్ళారు. సరే ఉండి వస్తా, చూసి. టైం మొన్న ఫోన్ చేస్తేనేమో మండే ఉంది టెర్మినల్ రండి అని చెప్పారు. ఇప్పుడేమో వస్తే 27th నుంచి 31st వరకు వెకేషన్ అని స్లిప్ పెట్టి వెళ్ళారు. పొద్దున్నే తలస్నానం చేసి దీనికి హడావిడిగా బయలుదేరి. హలో, 27 నుంచి 31st వరకు వెకేషన్ అంట. మరి నిన్న కాల్ చేస్తే టైమింగ్ ఇచ్చారు. మరేమో మరి ఆవిడ అది చూసి వెళ్ళారు. ఇప్పుడే ట్రాన్స్లేట్ చేసి అది కూడా ఇంకెళ్దాం. నేను దిగాలి కదా. నువ్వు కూర్చో, నేను డ్రైవింగ్ చేస్తా. లేకపోతే ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్తో చేస్తా. ఎన్ని లక్షలు పాలసీలు అయితే అన్ని లక్షలు కడుతుంది. దిగువే చల్లేసేది. ఎక్కడికి వచ్చాము? బాయ్ చెప్పే నాన్నకి. నాన్న ఆఫీస్కి వెళ్తారు. అమ్మ పెట్టివా? ఇక్కడ పెట్టాలి. నేను పెట్టినా? ఎక్కడ పెట్టాలి? బాయ్ నాన్న. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్. సరే బాయ్ రా. సరే నాన్న బాయ్. బాయ్. కీ ఉందిగా? ఉంది కీస్ ఉన్నాయి. నాన్న వెళ్ళిపోతున్నారా? బాయ్ చెప్పి. కీసేవి నాన్న దగ్గర ఉన్నాయి. అమ్మ తెచ్చింది కీస్. నాన్న వెళ్ళిపోయారా? పద, మనం వెళ్ళి ఏం చేద్దాం ఇప్పుడు? జోజు చేద్దామా? జోజు కదా, పూజ చేసుకోవాలి. ఓకే పద. నాన్న ఈవినింగ్ వస్తారు. ఓకే. ఇప్పుడైతే ఇంకా పూజ చేసుకోవాలి. పొద్దున్నే హడావిడిగా అందరం స్నానం చేసి వెళ్ళిపోయాం. పొద్దునే పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు అనమాట. 8 లోపు అన్ని అవ్వాలంటే అవ్వవు. ఇప్పుడు ఫాస్ట్గా ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టాలి. మోస్ట్లీ అంతా క్లీన్గానే ఉంది. బెడ్రూమ్ ఒకటి సదరాలి. అండ్ హాల్ అది ఆల్రెడీ సార్టెడే ఉంటుంది. నైట్ అంతా సార్ట్ చేసేసుకున్నాను కాబట్టి సో కొంచెం వ్యాక్యూమ్ అది పెట్టి సోఫా సెట్ చేయాలంతే. కిడ్స్ రూమ్ కూడా అంతా రాత్రి ఆల్మోస్ట్ సార్ట్ చేసా. వాడు ఇవన్నీ కట్టుకొని ఉంటాయి, అలానే ఉంటాయి. సో అది ఇప్పుడు ఫాస్ట్గానే వ్యాక్యూమ్ పెట్టేసి పూజ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేస్తా అండ్ మీతో మళ్ళీ మాట్లాడతా. షూస్ తీయమ్మా, తీయాలి. షూ ఫాస్ట్గా తీయాలి.
అండ్ ఇక్కడ బెడ్‌షీట్ బ్రాండ్ అయితే చూపిస్తున్నా సోలిమో. చాలామంది అడుగుతారు కదా! అమెజాన్‌లో సోలిమో బ్రాండ్ బెడ్‌షీట్స్ అని కొట్టండి. సో, సైజెస్ వస్తాయి ఒక 2, 3 అండ్ అందులో చాలా వెరైటీస్ ఉంటాయి. సో, ఒక్కొక్క బెడ్‌షీట్ లింక్ షేర్ చేయలేక ఇలా బ్రాండ్ చూపిస్తున్నాను. ఇంకా పొద్దున్నే అవ్వలేదనమాట. మేము 7:30కే స్టార్ట్ అయ్యి వెళ్ళాము అరౌండ్. ఇంకా దక్షిత్‌ని డ్రాప్ చేసి ఇంక అటునుంచి అటే హాస్పిటల్‌కి వెళ్ళాం కదా! ఇంకా వచ్చాక ఇంకా ఇవన్నీ చేసుకొని ఇంక అప్పుడు పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. కార్తీక మాసంలో మోస్ట్లీ ట్రై చేస్తున్నాను ఎవ్రీడే చేయడానికి. కొంచెం కుదరట్లేదనమాట. అండ్ యెస్ ఇక్కడ ఇంక డిఫ్యూజర్ కూడా పెట్టేసి ఇంకా హాల్ కూడా సర్దుకుంటున్నాను సోఫా ఇవన్నీ. అండ్ సోఫా కవర్ ఉండడం ఎంత మంచిది అనిపిస్తుందంటే అసలు పిల్లలతో గమ్ముని ఏదో ఒక ఫుడ్ ఏదో ఒకటి అమ్ముతూ ఉంటారు. అది ఎగ్జాక్ట్ కలర్ దొరకడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏదన్నా ఉన్నా ఇమీడియట్‌గా వాష్ చేసుకోవడం గానీ, కింద వరకు వెళ్ళకపోవడం గానీ అలా ఉంటుంది. సో, మా సోఫా కలర్‌లో ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వడం వల్ల అది కవర్ అన్న విషయం ఎవరికీ తెలియట్లేదనమాట. సో దట్ సోఫా కొన్ని ఎక్కువ రోజులు సెక్యూర్ చేయొచ్చు. సో, ఇక్కడ అదే మొత్తం సార్ట్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకోవడానికి. అఖిల వచ్చావా? బాస్మతి వేసుకో. ఇల్లంతా వాక్యూమ్ పెట్టుకొని అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా. అండ్ అషి కూడా అట్లా పడింది. అండ్ చాలామంది మీరు దేవుడి దగ్గర తీసిన ఫ్లవర్స్ ఏం చేస్తారో అని అడుగుతారు. జర్మనీలో నాకు అదే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుందండి. పూజలు చేసుకున్నప్పుడు ఈ గౌరీదేవిని కానీ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ కలపాలో అర్థమవుదు. అలా అని సేవ్ చేయలేను. అంటే ఇక్కడ ఎక్కడంటే అక్కడ వేసేస్తే ఎవరైనా చూసారంటే ఇంక అంతే సంగతులు. అందుకని నేను ఏం చేస్తా అంటే ఎవ్రీడే పూజకి యూజ్ చేసే పువ్వులు మాత్రం ఇలా కొన్ని అవుతాయి కదా, సో మ్యాక్సిమం ఎక్కువ పువ్వులు అయితే పెట్టను. ఎందుకంటే అవన్నీ మళ్ళీ కలపడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి. మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే నాకు చెప్పండి. అంటే నేను గార్డెన్ రిలేటెడ్ ఏమీ కంపోస్ట్ అది తయారు చేయట్లేదు కాబట్టి వేయలేకపోతున్నాను. సో ఇక్కడ ఇలా మొక్కల్లోనే తీసి వేసేస్తాను అనమాట. సో దట్ అవే స్లోగా పోతాయని ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతూ ఉంటాను. పువ్వులు తీసుకెళ్ళి ఒక్కొక్క పాట్లో వేసేస్తూ ఉంటాను అనమాట. సో మట్టిలోకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏందో క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉందన్నమాట. కొన్ని రోజులు చలి, కొన్ని రోజులు వర్షం. అండ్ ఇప్పుడైతే మరి ఇండియాలో ఏమంటారు చామంతి పూల సీజన్ కదా, ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడిప్పుడు చామంతి పూలు రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇంకా ఒక గులాబీ ఉంటే ఇంకా అవి ఉన్న పూలే కోసుకొని వాటితోనే చేసుకుంటున్నాను. సరే ఫస్ట్ వెలిగిద్దామా? నువ్వు కూడా పెట్టు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పు. బొట్టు పెడదాం ముందు. చెప్పు. తర్వాత ఏం పాడాలి? చెప్పు. ఓం శుక్లాం. నేను ఇది పెడతాను, కుంకుమ పెట్టు. ఓకేనా? ఇది పెట్టు. ఇది
ఉండు. సరే తీసుకో, మళ్ళీ తీసుకో. అక్కడ పెట్టు. తీసుకో. చాలు, దానికి పెట్టు. ఇటు ఇటు, దీనికి ఇటువైపు, ఇటు ఇటు, దీనికి కింద. వెరీ గుడ్. ఉంచే ఉంచే, ఇటు అంతే. వెరీ గుడ్. ఓం శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయే సర్వ విఘ్నోపశం. హర హర మహాదేవా. చెప్పు. శంభో శంకర. ఓం నమ శివాయ. ఇలా చెప్పు. ఓం నమ. హర హర మహాదేవా. శంభో శంకర. అయ్యో, ఇట్స్ ఓకేలే. పూజ అయిపోయిందా? యా. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్స్ ఓకే, అమ్మ క్లీన్ చేస్తారులే. ఇప్పుడు ఏం చేయాలి అషిమా? ఇటు అసలు. సరేలే, ఇప్పుడు ఏం చేయాలి? కివి తినాలా? దేవుడు తినాలి కదా ఫస్ట్. నాన్న వచ్చాక అప్పుడు తిందాం. ఓకే ఓకే. ఓం చెప్పాలి. ఓం నమ శివాయ చేయాలి. యా. సరే పద పద, అయిపోయింది పూజ అయిపోయిందిరా. ఫ్రూట్ స్టూప్ తిందాం దా. స్టూల్ ఎక్కడ పెట్టాలి? అండ్ ఇంకా పూజ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట. అషి మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ అది తినింది, బనానా. ఇంకా అందుకే కొంచెం లేట్ అయినా నాతో పాటు పెట్టాను అనమాట. అవకాడో టోస్ట్ ఇద్దరం తింటున్నాము. నేను ఇక్కడ కూర్చుంటా. ఎక్కడ? అక్కడ ఏం చేయాలి? సిట్జన్ చేయాలా? అది క్లైమ్ చేయరు కదా. నీ పక్కన కూర్చోవాలా? జుజామిన్ తిందామా? యా, కూర్చుంటా. కుర్చీ వేసిందా? కూర్చోవాలా? సరే తిందామా? ఇలా ఫోల్డ్ చేసుకుని తిందాం. ఓకే, ఫోల్డ్ చేయనా? ఇలా పట్టుకుని తింటావా? పట్టుకో. యా, నైస్. లెక్కరుందా? ఏంటిది? క్యారెట్ లేదు ఇందులో. ఇదేంటిది? అవకాడో, టొమాటన్, ఆనియన్, టొమాటన్, కొరియాండర్ అన్ని తిను. కప్పుట అవల తిను. అదేం అవల.
అవ్వలేదు అశ్వమ్మ, బ్రేక్ అవ్వలేదు. అందుకే అన్న ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకున్నావు అనుకో నీకు తినడానికి ఈజీగా ఉంటది. ఇలా పట్టుకొని తినచ్చు. ఫోల్డ్ చేయనా? సరే. అక్కడ అక్కడ ఏం చూపించొద్దు అషి. ఇలా వచ్చి ఏం చేస్తా అమ్మకి? ఏం చేసి ఇటు చూపించు అమ్మకి. ఏం చేసా అమ్మ కోసం? ఏం చేసా అమ్మ కోసం చూపించు. ఏంటది? అవి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ ఇటు అమ్మ దగ్గరికి తీసుకురా. అమ్మ దగ్గరే తీసుకురా. ఎలా తీసుకురా అని చెప్పానా? ఎలా తీసుకురా. నీ కెమెరా దగ్గరికి వెళ్ళొద్దు. Thank you. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక డిష్ వాషర్ కూడా అంతా సర్దేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. డ్రెస్ మీద కొంచెం వాటర్ ఒలిగినా సరే వెళ్ళి తనంతట తను డ్రెస్ తీసుకొని తెచ్చేసుకుంటుంది అనమాట, ఏం కావాలంటే అది. ఈ మధ్య ఇంట్లో ఉంటే రోజుకు ఒక 4-5 జతలు అలానే మారుస్తుంది. అసలు వేయకపోతే ఊరుకుంటలేదు. తనకి నచ్చినవి తెచ్చుకుంటుంది అనమాట. ఇంకా అలా చూస్తుండగానే లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళకి నచ్చిన వంటలు వాళ్ళే అడుగుతున్నారు. సో పాస్తా ప్రిపేర్ చేయమని అడిగిందనమాట. దక్షిత్ కూడా ఇష్టంగా తింటాడులే వచ్చాక అన్నట్టు ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నా. సో డిఫరెంట్ పాస్తాలు ఉంటాయి. ఇంకా నాకు వీలుని బట్టి ఏది కుదిరితే అది చేసేస్తాను. సో బటర్, తర్వాత గార్లిక్, అండ్ ఇందులో కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసా. ఇందాక ఒక పేస్ట్ చూపించాను కదా మీకు ఒక బాటిల్లో. సో అదేంటంటే ఇక్కడ డిఫరెంట్ పాస్తా సాసులు అవి దొరుకుతాయి అనమాట. సో అందులో మనం ఏదైనా తెచ్చుకోవచ్చు. ఆల్రెడీ తెచ్చింది ఉంది, అది ఓపెన్ చేశాక ఎక్కువ రోజులు ఉంచకూడదు అనమాట. ఈ మధ్య దక్షిత్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే అడుగుతున్నాడు స్పెగట్టి చేయి, పాస్తా చేయి అని. ఇంకా కుదిరినప్పుడు ఒక్కొక్కసారి చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా వాడు తినడు అని అనుకున్న కర్రీ ఏమన్నా ఉంటే మోస్ట్లీ అప్పుడు చేస్తాను, మరీ ఎక్కువ గోల చేస్తే. ఇంకా ప్యారలల్గా క్లీనింగ్ కూడా చేసేసుకున్నా. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం సాటే అయిపోయాక ఆల్మోస్ట్ ఒక 80% అలా కుక్ అయిపోయాక ఇందాక చూపించాను కదా, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మన వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ దొరుకుతాయి కాబట్టి నేను చెప్పినట్టు ఇంకా అది ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను అంతే, ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దట్ బాటిల్ అనమాట. అంతకు మించి ఏం లేదు. సో అది 1 నిమిషం అలా సాటే చేశాక ఇంకా అందులోనే మనం పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో ఇవన్నీ, కొంచెం సాల్ట్, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసేసుకున్నాక ఇంకప్పుడు పాస్తా వేసి మిక్స్ చేస్తాను అనమాట. అండ్ పిల్లలకి వేసినవన్నీ వేస్తాను, బట్ లిమిటెడ్ క్వాంటిటీస్లోనే. మెయిన్ పెప్పర్ ఓకే, కానీ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువ అయితే అవి కారం ఎక్కడైనా ఒక 4 అంటుకుందంటే దక్షిత్ ఇంకా పట్టుకుంటాడు అనమాట. అండ్ ఇప్పుడు కిండర్గార్టెన్లో ఫుడ్ అలవాటు అయ్యాక ఇంట్లో స్పైస్ లెవెల్స్ ఇంకా తగ్గిపోతాయి పిల్లలకి. పిల్లలు ఎదిగే కొద్దీ ఇది ఒక ప్రాబ్లం అనమాట. కిండర్గార్టెన్లో ఫుడ్ అలవాటు అయిందో ఇంట్లో తినడానికి పేచి పెడతారు, బట్ నేను ఎలా అయినా బలవంతంగా పెడతాను, అలవాటు అవ్వాలి కదా అన్నట్టు. ఒక పూట ఇంట్లో రైస్ పెడతాను కాబట్టి ఆ రైస్ నార్మల్ మేము ఏ స్పైస్ లెవెల్లో తింటామో ఇంకా అదే కొంచెం గీ వేసి పెట్టేస్తాను. ఇంక స్పెషల్గా అయితే వాళ్ళకి ఏమీ చేయను, 2 అలవాటు ఉండాలి, లేకపోతే మనల్ని ఇబ్బంది పెడతారని చెప్పి.
ఏంటది ఏంటిది అవును దక్షిణ గార్డెన్కి వెళ్ళాడు కదా పాస్తా తింటావు నువ్వు నీకు ఇష్టమా ఇది హాట్ ఉందా కొంచెం కాల్ట్ అవుతుందిలే ఓకేనా యా బయట పెట్టాలా బయట పెడితే ఏమవుతుంది చల్లగా అవుతుందా ఎవరు చెప్పారు నీకు చెప్పింది నీకు దేంతో తింటావు అది స్పూన్తో తింటావా ఫోక్ వద్దా ఓన్లీ స్పూన్ తో అది గుచ్చుకొని తినాలి కదా స్పూన్ తో రాదు ఓకే సరే పిషా ఏంటి బయట పెట్టినా నువ్వు డ్రెస్ ఎందుకు మార్చుకున్నావు వాటర్ వంపేసావా అలా వంపచ్చా వంపకూడదు పద నీ టేబుల్ దగ్గర కూర్చో టేబుల్ దగ్గర కూర్చో ఎక్కడా నువ్వు అక్కడ కూర్చో సరే చాలా వేయాలా సరే యు లైక్ ఇట్ అమ్మకు లేదు అక్కడ ఉందా చూసావు నువ్వు కిచెన్ లో ఉందా సరే నేను తెచ్చుకుంటాలే నువ్వు కూర్చో ఐస్ ఉంటది ఓకేనా ఉఫ్ఫు చేయాలి చూసుకో ఐస్ ఉంటది ఓకే చల్లగా చేయనా సో అలా మా డిన్నర్ టైం కూడా అయిపోయిందనమాట లంచ్ టైం కూడా అయిపోయింది అషి ఒక్కతే ఉంటే ఎవరో ఒక్క కిడ్ ఉన్నా బాగానే ఉంటుంది ఇద్దరు ఉంటేనే ఎక్కువ కొట్టుకోవడం ఆడవడం ఈ అరుపులు ఇవన్నీ ఉంటాయి అషి ఏంటంటే ఎక్కువ నాతోనే ఉండడానికి ఇష్టపడుతుంది అనమాట టాయ్స్తో చాలా తక్కువ ఆడుతుంది ఒక 5-6 అవర్స్లో హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా టాయ్స్తో ఆడుకోదు అనమాట అన్ని చల్ల చెదరుగా పడేసి నా పక్కన కూర్చుంటుంది నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది సో అలా నా పక్కనే సాధి తీరుతుంది అనమాట నేను ఏ పని చేసుకున్నా నాకు సపరేట్గా టైం అంటూ ఏముండదు అషి ఉంటే మీదెక్కి కూర్చుంటుంది జుట్టు లాగుతుంది డ్రెస్ తెచ్చుకుంటుంది మల్టిపుల్ థింగ్స్ చేస్తుంది ఆడుకోవడం తప్ప అన్నీ చేస్తుంది అనమాట సో అలా మాకు కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం చెప్పాలంటే ఇద్దరు ఉన్నప్పుడు ఆ టైం ఇద్దరికే వెళ్ళిపోతుంది ఒకళ్ళు ఉన్నప్పుడు చేయడం కష్టం అండ్ అషి పుట్టాక ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ టైం దొరుకుతుందనమాట నాకు అషితో స్పెండ్ చేయడానికి పుట్టినప్పటి నుంచి దక్షిత్ పక్కనే ఉండేవాడు కిండర్ గార్డెన్ కూడా ఇద్దరు ఒకసారి జాయిన్ అయ్యారు సో అలా ముందు టైం దొరకలేదనమాట ఇప్పుడే టైం దొరుకుతుంది చెప్పాలంటే కొంచెం హెక్టిక్గా ఉంటుంది కానీ బట్ స్టిల్ పిల్లలతో అన్ని స్ట్రెస్ క్రియేట్ చేసేది రిలీఫ్ ఇచ్చేది కూడా వాళ్ళే అవుతారు ఇక్కడ ఇద్దరం మంచిగా సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ పాస్తా ఎంజాయ్ చేసాం అనమాట అండ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది ఒక్కొక్కటి చేస్తే ఆ స్ట్రెస్ కొంచెం రిలీఫ్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా నాకు అలా మ్యూజిక్ అనమాట మ్యూజిక్ వింటే కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యి నేను ఏ స్ట్రెస్లో ఉన్నానో అది కాసేపు మర్చిపోతాను తెలుగు సాంగ్స్ ఎంత ఇష్టంగా వింటానో హిందీ సాంగ్స్ కూడా అలానే అన్నీ చాలా ఇష్టంగా వింటాను నాకు చాలా ఇష్టం అనమాట పాటలు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాను అండ్ బయట చూస్తే సడన్గా ఫుల్ క్లౌడీగా అయిపోయింది ఫుల్ గాలేసేస్తుంది అండ్ ఒక పక్కన వర్షం పడేలా ఉందన్నమాట దక్షిత్ని కూడా తీసుకురావాలి అదొక్కటే కోరుకుంటా ఆ టైంకి మధ్యాహ్నం వర్షం ఉండకూడదని ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఉండరు కదా వాడిని అలా తీసుకొని రావాలి అనుకొని బట్ ఏంటో ఈ 1 వీక్ 2 డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి క్లైమేట్ ఒక్కొక్కసారి ఎండ వస్తున్నట్టుంది బట్ ఓకే అంటే కంప్లీట్గా వింటర్ కాకుండా ఈ ఫీలింగ్ అయితే కొంచెం బాగానే ఉంది
అండ్ ఇక్కడ ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా అడుగుతుంది అనమాట. అప్పటి వరకు ఇండిపెండెంట్గా తినేస్తుంది. ఇంక లాస్ట్కి వచ్చేటప్పటికి అమ్మ నువ్వు పెట్టు అని అడుగుతుంది. భలే నవ్వు వస్తుంది నాకు. కొంచెం కొంచెం తింటుంది. ఎంత సిల్లిగా అడుగుతుంది అంటే యాపిల్ కూడా అంతే. లాస్ట్ తినేసి ఒక చిన్న ముక్క తీసుకొచ్చి అమ్మ పెట్టాలి నువ్వు పెట్టు అమ్మ అని అడుగుతుంది. ప్రతిదీ అంతే. ఈ మధ్య అలా బాగా నేర్చుకుంది అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ కొంచెం తినేసింది. అషికి టీవీ డిపెండెంట్ ఏం కాదండి. అషికి టీవీ అవసరం లేదు. ఎలా అయినా తినేస్తుంది ఫుడ్. టీవీ ఉండాలని అలా ఏం ఉండదు. సో ఫైనల్లీ ఫినిష్ చేసింది. అండ్ ఇంకా స్లీపింగ్ టైం అనమాట. తన్ని ఫుడ్ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఉంచి ఇంకప్పుడు పడుకోబెట్టేస్తాను. మధ్యాహ్నం ఒక 1 అవర్ న్యాప్ అయితే పక్కా వేయిస్తాను. లేదంటే ఎటు కాకుండా ఈవినింగ్ పడుకుంటుంది. సో ఇక్కడ స్టోరీ చెప్పమని అడుగుతుంది అనమాట. స్టోరీ చెప్తూ చాలా ఫాస్ట్గా పడుకుని పోతుంది. ఒక్క 5 మినిట్స్లో పడుకుని పోతుంది అనమాట. అండ్ ఈలోపు ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఏ ఐస్ పడుతుందన్న ఐస్ పడుతుంది ఐస్. ఐస్ పడుతుంది ఐస్. ఎందుకు అషమా? దేనికి స్పూను? అవి రావశ్యమా తినడానికి. స్టీల్ అయితేనే వస్తాయి. ఇంకా దక్షిత్ని తీసుకొచ్చి కాసేపు అలా కూర్చున్నాను. ఇంక ఈవినింగ్ అయిందనమాట. కాఫీ పెట్టుకున్నా. ఇంక ఇద్దరు వస్తే దక్షిత్ కూడా కిండర్ గార్డెన్ నుంచి వచ్చాక ఇల్లు పరిస్థితి ఇలా ఉంటుంది. అప్పటి వరకు క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది అనమాట. ఈ మధ్య సిజర్స్తో అన్నీ కట్ చేస్తూ ఉన్నారు. అసలు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అన్ని పూట్ల ఎత్తుకుంటూనే ఉన్నాం. అషి అయితే అసలు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే చిన్నగా మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ చేస్తారు. మొత్తం 2 గదుల్లోనూ ఉంటాయి అనమాట కట్ చేసి. ఇంకా ఒక్కొక్కసారి మోస్ట్లీ వాళ్ళే అవఫ్రామిన్ చేస్తారు. అన్నీ తీసి చేయమంటే చేస్తారు. అషి ఒక్కొక్కసారి వినదు కానీ దానికి బుద్ధి పుట్టాలి. బుద్ధి పుట్టే చాట అన్నీ తీసుకొచ్చి క్లీన్ చేస్తుంది. లేకపోతే కొంచెం గట్టిగా చెప్తా అనమాట. అరిచి చెప్తాను వినకపోతే. లేదంటే మనమే చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తెలియదని ఫస్ట్ నార్మల్గా చెప్తా. వినకపోతే అరిచి గట్టిగా చెప్తాను. సో అన్నీ క్లీన్ చేస్తారనమాట. వాళ్ళు తీసేయగలిగిన అన్నీ తీసేస్తారు. ఇంకా తర్వాత నేను అన్నీ దులుపుకొని కొంచెం వ్యాక్యూమ్ అది పెట్టేస్తాను అనమాట. సో ఇద్దరు తీసుకెళ్ళి ఈ మధ్య అలానే చేపిస్తున్నాను. లేకపోతే వాళ్ళకి తెలీదు ఇంకా అన్నీ అలానే చేస్తారని చెప్పి. సో ఇంకా ఒక్కొక్కటి ఉన్నా సరే పిలిచి పిక్ చేపిస్తాను అనమాట. తీసుకెళ్ళి అక్కడ ఉంటారు. వాళ్ళకి చెప్తాను ఈవినింగ్ నాన్న వస్తారు మనం ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి అని. అది ఒక 4-5 టైమ్స్ చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ టైంకి నేను ఇంకా అరవక్కర్లేదనమాట. వాళ్ళే చేస్తారు. అండ్ ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటున్నాను. దక్షిత్ వచ్చాడు కదా వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మార్నింగ్ లేడు కదా నేను చేస్తాను అంటే ఇంకా వాడితో చేపిస్తున్నాను. గుచ్చు ఇక్కడ గుచ్చాలి. ఏం కాదు చెప్పు. అషి ఒకసారి దండం
పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఆ రూమ్లో కాసేపు ఆడుకుంటారు. ఆ టైంలో ఇంకా నేను కూర్చొని నేను ఏదైనా చూడాలనుకుంటే కాసేపు చూస్తాను వాళ్ళిద్దరూ అక్కడ ఆడుకుంటే. లేకపోతే వాళ్ళు వేసే అల్లరికి సౌండ్స్కి అసలు ఏమీ కూడా వినిపించదనమాట. సో పరమ సుందరి మూవీ వచ్చింది కదా, ఇంకా చూసిన. నేను మూవీస్, సాంగ్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. అండ్ ఈ గ్యాప్లో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. సో తన కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారా అని. అండ్ ఫుల్ వర్షాలు ఉన్నప్పుడు ఇంకా కార్లోనే వెళ్తారు, లేకపోతే ట్రైన్కి వెళ్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా 1 వీక్ కార్ వేసుకొని వెళ్ళొచ్చారనమాట. మా హస్బెండ్ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తారనమాట. వాళ్ళు డిన్నర్ అవన్నీ 6:30 కల్లా ఫినిష్ చేసేస్తాను. ఇంకా తినేసి అవన్నీ క్లీనింగ్ అయిపోయి ఇంకా నిద్రపోవడానికి రెడీగా ఉంటాం అనమాట. వాళ్ళు దక్షిత్ మధ్యాహ్నం నాపేయకపోతే వచ్చాక ఇంకా ఈవినింగ్ 7 కంతా రూమ్కి తీసుకెళ్ళిపోతాను. ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫైట్ చేస్తే 7:30 కంతా పడుకుంటారనమాట. అందుకే అశ్విన్ కూడా మోర్ దెన్ 1 అవర్ పడుకోపెట్టట్లేదు, లేకపోతే నైట్ పడుకోదు దక్షిత్ పడుకుని పోయినా సరే. ఇంక వాళ్ళ డాడీ వచ్చాక ఇంక ఇద్దరు కూర్చొని కాసేపు ఆడుకొని ఇంకా అప్పుడు వాళ్ళని పడుకోబెడతాను. ఆ తర్వాత మేము డిన్నర్ చేస్తాము. సో ఇలా మా డే అయితే గడిచింది. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుని, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.